ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనం ప్రస్తుతం జైల్లో ఓచలు లెక్కబెడుతోన్న సంగతి తెలిసిందే. అయితే విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోనం సహా ఆమె నియమించిన హంతకులు రాజా రఘువంశీని హత్య చేసేందుకు 3 సార్లు యత్నించి విఫలమయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఎస్పీ వివేక్ సియాం స్వయంగా విలేకరులకు వెల్లడించారు. రాజా రఘువంశీని 4వ ప్రయత్నంలో హంతకులు హత్య చేశారని అన్నారు. హంతకులు తొలిసారి హత్యా ప్రయత్నం గువహటిలో చేశారు. కానీ ఆ ప్లాన్ వాయిదా పడింది. ఆ తర్వాత 2 సార్లు మేఘాలయలోని సోహ్రాలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నంగ్రిట్ వద్ద అనుకున్న బాడీని పారేసేందుకు అనువైన ప్రదేశం లేకపోవడంతో ప్లాన్ వాయిదా వేశారు. మవలాఖియట్ వెయిసావ్ డోంగ్ వద్ద కూడా యత్నించారు. అక్కడ రఘువంశీ వాష్రూమ్కు వెళ్ళినప్పుడు చంపాలనుకున్నా సాధ్యం కాలేదు. చివరికి వెయిసావ్ డోంగ్ జలపాతం వద్ద హత్య చేశారు. వెయిసావ్ డోంగ్ జలపాతం వద్ద రఘువంశీపై దాడికి దిగి హత్య చేసి లోయలో పడేశారు. రాజు చనిపోయిన తర్వాత సోనం కూడా చనిపోయినట్టు నమ్మించాలనుకున్నారు. ఇందుకోసం వేరే ఒక మహిళను చంపి ఆమె శవాన్ని సోనందిగా చూపించాలని స్కెచ్ వేశారు. కానీ ఇది అమలవకముందే పోలీసులు వారిని పట్టుకున్నారు. ఇదిలా ఉంటే హత్య చేసిన తర్వాత సోనం బుర్ఖా ధరించి మేఘాలయ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. సోనం బుర్ఖా వేసుకుని పోలీసులకు కనిపించకుండా తప్పించుకుంది. ముందుగా ఆమె షిల్లాంగ్ నుంచి గౌహతికి టాక్సీలో వెళ్ళింది. ఆ తర్వాత బస్సులో సిలిగురి, తర్వాత పాట్నా, అరాకు, అక్కడి నుంచి రైల్లో లక్నోకి, చివరగా బస్సులో ఇండోర్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజా రఘువంశీని చంపిన వారిని ముందుగా అందరూ కాంట్రాక్టు కిల్లర్లు అనుకున్నారు. కాని వారు రాజుకి స్నేహితులట. విశాల్, ఆకాష్, ఆనంద్ ఈ ముగ్గురు స్నేహం కోసం రాజాను చంపి హంతకులుగా మారారు. వీరు డబ్బు కోసం కాదు, స్నేహం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారు. రాజు తన స్నేహితులకు కేవలం 50,000 రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. స్థానిక గైడ్ ఒక మీడియాకు ఇచ్చిన సమాచారంతో అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు 5 నిందితులను 8 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. అయితే అసలు సోనం ఎవరి కోసం తన భర్తను చంపింది? సోనం తన భర్తను చంపించిన తర్వాత రాజ్తో కాకుండా తాను ఒక్కతే ఇండోర్కు ఎందుకు వెళ్ళిందనేది తెలియాల్సి ఉంది.